లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈ 2 చాప్టర్స్ నుంచి మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత ఛాన్సెస్ అంటే 100% ఛాన్సెస్ అన్నమాట. సో గైస్ వీటిలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ని మనం ఈరోజు తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఫ్రీక్వెంట్ గా అడిగే ఒక ప్రాబ్లమ్ ని రోజు మీ ముందరికి తీసుకొచ్చాను. కాకపోతే మీరందరూ మ్యాథ్స్ అడిగారు. నేను ఫిజిక్స్ ఎందుకు వచ్చానంటే మ్యాథ్స్ కూడా చేస్తాను. కాకపోతే మ్యాథ్స్ ప్రతి చాప్టర్ లో ఫార్ములాసే, ప్రతి చాప్టర్ లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ కుప్పలు కుప్పలు ఉన్నాయి అంటే అన్ని కలుపుకుంటే. కాబట్టి దానికి కొద్దిగా టైం ఇవ్వండి, వచ్చేస్తాను. జలుబు వేస్తుంది, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, చలికాలం. డన్. ఈరోజు నేను ఫిజిక్స్ లో ప్రాబ్లమాటిక్ చాప్టర్స్ లో మనకి ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన ఫార్ములాస్ మీ ముందరకు వచ్చాను. చాలా ఫార్ములాస్ కన్ఫ్యూజన్ గా ఉండే ఫార్ములాస్ అన్నిటిని సింప్లిఫైడ్ గా మీ ముందరికి తీసుకొచ్చి ఒక ఫార్ములా షీట్ తీసుకొచ్చాను. ఈ వీడియో అయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేంత వరకు మీ దగ్గర పెట్టుకోండి. ప్రాబ్లమ్స్ లో నో ప్రాబ్లం, ఇంకా ప్రాబ్లమ్స్ లో నో ప్రాబ్లం. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరికల్ బేస్డ్ చాప్టర్స్ ఏంటి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఫిజిక్స్ లో ఇప్పటి వరకు మీరు చూస్తుంటారు లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ 2 చాప్టర్స్ నుంచి మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత ఛాన్సెస్ అంటే 100% ఛాన్సెస్ అన్నమాట. సో గైస్ వీటిలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ లో రిఫ్లెక్షన్ కి సంబంధించిన ఫార్ములాస్ ఏందో చూద్దాము. తర్వాత రిఫ్రాక్షన్ కి సంబంధించిన ఫార్ములాస్ ఏందో చూద్దాము. క్లారిటీగా ఇలా డిఫరెన్షియేట్ చేసుకోండి. ఈ పేజ్ లో రిఫ్లెక్షన్, ఇంకో పేజ్ లో రిఫ్రాక్షన్. క్లారిటీగా మీరు మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా? డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఈక్వల్ టు 2f. ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ అనమాట. మీ అందరికీ తెలిసిందే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు ట్వైస్ ద ఫోకల్ లెంత్ అనమాట. అదే ఎఫ్ కావాలనుకో r/2. డన్. అర్థమైందా? ప్రాబ్లమ్స్ లో అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జస్ట్ 1 మార్క్ క్వశ్చన్ కూడా అడిగేస్తారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చి ఫోకల్ లెంత్ కనుక్కోండి అనేసి. అలానే మిర్రర్ ఫార్ములా. ఈ మిర్రర్ ఫార్ములా ఎంత ఇంపార్టెంట్ అంటే దీని మీద పక్కా క్వశ్చన్ ఉంటుంది. మీరు ఆల్రెడీ SCA 1 లో కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సో 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. వీటన్నిటిని సేమ్ యూనిట్స్ లో ఉండేలా చూసుకోండి. లైక్ ఎయిదర్ అన్ని సెంటీమీటర్స్ లో ఉండాలి లేదా అన్ని మీటర్స్ లో ఉండాలి. తెలుసు కదా, ఒకటి సెంటీమీటర్లో ఒకటి మీటర్లో ఒకటి క్వశ్చన్లో ఇస్తే మనం దాన్ని కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లంలో చేయాలి, లేదంటే తప్పు వస్తుంది. ఓకేనా? మిర్రర్ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. డన్. అలానే మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు hi/h0. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ తో పోల్చుకుంటే, ఆబ్జెక్ట్ హైట్ తో పోల్చుకుంటే ఇమేజ్ హైట్ ఎంత పెద్దదైంది అనేసి మ్యాగ్నిఫికేషన్ డెఫినేషన్ కూడా. ఓకేనా? అదే ఫార్ములా ఇంకోటి మ్యాగ్నిఫికేషన్ కి -v/u. మైనస్ అనేది చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. v ఇమేజ్ డిస్టెన్స్, u ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో మ్యాగ్నిఫికేషన్ కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మైనస్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకేనా? డన్. అలానే ఇప్పుడు మనము రిఫ్రాక్షన్ కి చూద్దాము. రిఫ్రాక్షన్ లో స్నెల్స్ లా. ఈ స్నెల్స్ లా డిఫైన్ చేయమని అడగచ్చు, లేదా ఫార్ములా మీద క్వశ్చన్ అడగచ్చు. సో sin i బై sin r ఈక్వల్ టు nb బై na. అంటే b అనేది a అనేది 2 డిఫరెంట్ మీడియంస్ అనమాట. sin i బై sin r ఈక్వల్ టు nba అంటాడు. నీకు ఏ ఆల్ఫాబెట్ ఫస్ట్ వచ్చిందో అది న్యూమరేటర్ లోకి వెళ్తుంది, సెకండ్ వచ్చిన ఆల్ఫాబెట్ డినామినేటర్ లోకి వస్తుంది. ఇది కొద్ది క్లారిటీగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ మీ అందరికీ తెలిసిందే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ కాబట్టి nb బై na ఈక్వల్ టు va బై vb రెసిప్రోకల్ గా వస్తుంది. మీ అందరికీ తెలిసిందే ఎందుకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డెన్సర్ మీడియంలోకి వెళ్ళిందంటే వెలాసిటీ తగ్గుతుంది కదా, సో అలాగా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగే కొద్దీ వెలాసిటీ తగ్గుతుంది. అదే స్నెల్స్ లా అనమాట. డన్. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా n ఈక్వల్ టు c/v. c అంటే స్పీడ్ ఆఫ్ లైట్, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ v అనేది ఆ మీడియంలో వెలాసిటీ. ఇప్పుడు చూడండి, పైన స్పీడే ఉంది, కింద స్పీడే ఉంది, అప్పుడు యూనిట్ లెస్సే కదా. ఇది చాలా ఇంపార్టెంట్, గమనించండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్. డన్. అలానే లెన్స్ ఫార్ములా మీరు గమనించినట్టయితే మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములాలో 1/f ఉంది, లెన్స్ ఫార్ములాలో 1/f ఉంది. మిర్రర్ ఫార్ములా 1/v ఉంది, లెన్స్ ఫార్ములాలో 1/v ఉంది. మిర్రర్ ఫార్ములాలో 1/u ఉంది, లెన్స్ ఫార్ములాలో 1/u ఉంది. మారింది ఏంటి? అక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. సో ఆ ఒక్క చిన్న మైన్యూట్ చేంజ్ ని అబ్జర్వ్ చేయకపోతే మనం మిర్రర్ ఫార్ములా అనేసి ఇక్కడ చేసేస్తాం, లేదా అక్కడ లెన్స్ ఫార్ములా వేస్తాం. సో గైస్ డోంట్ కన్ఫ్యూజ్.
సో లెన్స్ ఫార్ములా 1/v ఈక్వల్ టు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఓకేనా? అలానే మ్యాగ్నిఫికేషన్ కూడా గమనించండి. మ్యాగ్నిఫికేషన్ బై డెఫినిషన్ ఆబ్జెక్ట్ హైట్ కి ఇమేజ్ హైట్ ఎంత పెరిగింది అనేసి. సో ఇక్కడ చూసినట్టయితే m ఈజ్ ఈక్వల్ టు hi/h0, ఇక్కడ కూడా m ఈజ్ ఈక్వల్ టు hi/h0. అలానే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ v/u, ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు v/u. చూడండి, లెన్స్ ఫార్ములా అక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చింది, అలానే మ్యాగ్నిఫికేషన్ లో అక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వచ్చింది. ఈ రెండు చేంజెస్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పవర్ ఆఫ్ ద లెన్స్. బై నేచర్ మనకు తెలిసిందే పవర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫోకల్ లెంత్. పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/f, అంటే 1/, ఫోకల్ లెంత్. అది కూడా మీటర్స్ లో తీసుకోవాలి. అదే నువ్వు సెంటీమీటర్స్ లో తీసుకుంటే 100/f తీసుకుంటావు. యూనిట్స్ ఆఫ్ ద పవర్ ఉండుకొని డయాప్టర్. పవర్ మీద కూడా చాలా సార్లు క్వశ్చన్స్ కనపడింది, కాబట్టి మీరు ఏమాత్రం దీన్ని ఇగ్నోర్ చేయకూడదు అనమాట. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫ్రమ్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇంక ఏమీ అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, నేర్చుకోవాల్సిన పని లేదు. వీటిని మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నారంటే చాలు. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి న్యూమరికల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు చేసేస్తారు. డన్ గైస్. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుందాం. ఎలక్ట్రిసిటీలో ఫస్ట్ చార్జ్ దగ్గరకు వద్దాం. చార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు NE. Q అనేది నెట్ చార్జ్, N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, E అంటే చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. 1 ఎలక్ట్రాన్ చార్జ్ ఎంత? 1.6 ఇంటూ 10⁻⁹. సి అంటే ఏంటి? చార్జ్ యొక్క SI యూనిట్ ఏంటి? కూలుమ్స్. సి గుర్తుపెట్టుకోండి. అలానే కరెంట్ I ఈక్వల్ టు Q/T. Q అంటే ఏంటి? చార్జ్, T అంటే టైంని సెకండ్స్ లో తీసుకోవాలి. సో I ఈక్వల్ టు Q/T. SI యూనిట్ ఆఫ్ I ఏంటి? ఆంపియర్ ఏ. సో ఓకేనా? ఈ ఫార్ములాస్ ఇప్పుడు చూడండి, మీకు ఒకవేళ క్వశ్చన్ లో కరెంట్ కనుక్కోమంటాడు, టైం ఇస్తాడు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తాడు, చార్జ్ ఇవ్వడం, మనకు చార్జ్ తెలిసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని బట్టి మనం Q కనుక్కోవాలి. ఫస్ట్ Q కనుక్కున్నాక ఎక్కువచ్చి Qని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి Tని సబ్స్టిట్యూట్ చేస్తే I వస్తుంది. అలాగా. నెక్స్ట్ I అయిపోయినాక వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V ఈక్వల్ టు W/Q. W అంటే ఏంటి? వర్క్ డన్. Q అంటే ఏంటి? చార్జ్. సో అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ పర్ యూనిట్ చార్జ్ అనమాట. వోల్టేజ్ వీతో ఇండికేట్ చేస్తాం. SI యూనిట్ ఆఫ్ వర్క్ ఏంటి? జౌల్స్. SI యూనిట్ ఆఫ్ V ఏంటి? వోల్ట్. ఓకేనా? వోల్టేజ్ యొక్క SI యూనిట్స్ వోల్ట్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనకు కరెంట్ తెలిసింది, వోల్టేజ్ తెలిసింది, మనకు ఓమ్స్ లా ఏంటి? V is directly proportional to I. In order to eliminate that proportionality, we'll insert R, which is resistance. So V equal to IR. V అంటే ఏంటి? వోల్టేజ్, I అంటే కరెంటు, R అంటే రెసిస్టెన్స్. ఓకేనా? అడ్డు తగిలే రెసిస్టెన్స్ ప్రవాహాన్ని ఆపుతుంది. ఏ ప్రవాహం? కరెంట్ యొక్క ప్రవాహాన్ని. పాట వినని వాళ్ళు ఉంటే వినేయండి. ఎలక్ట్రిసిటీ సాంగ్ మన ఛానల్లో ఉంది. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ R అనుకొని ఓమ్. ఆ సింబల్ కూడా కొద్దిగా చూసుకోండి గాయస్. ఓకేనా? దిస్ ఈస్ ఓమ్స్ లా. ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చేయడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ యొక్క డిపెండెన్సీ అనేది, రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రెసిస్టివిటీ. రోతో ఇండికేట్ చేస్తాం రెసిస్టివిటీ. ఇది నేచర్ ఆఫ్ ద బాడీని బట్టి ఉంటుంది. ఆబ్జెక్ట్ యొక్క నేచర్ని బట్టి రెసిస్టివిటీ ఉంటుంది. ఇట్స్ అ ఫిక్స్డ్ వాల్యూ. నెక్స్ట్ L అంటే లెంత్ ఆఫ్ ద వైర్. నెక్స్ట్ ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద వైర్. సో రెసిస్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టివిటీ, రెసిస్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, రెసిస్టెన్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. SI యూనిట్ ఆఫ్ లెంత్ ఏంటి? మీటర్. SI యూనిట్ ఆఫ్ ఏరియా ఏంటి? మీటర్ స్క్వేర్. SI యూనిట్ ఆఫ్ రో ఏంటి? ఓమ్ మీటర్. సరే, ఈ రెసిస్టివిటీ ఇది ఎలా మనం కనుక్కోవాలంటే, ఇక్కడ ఓమ్ ఉంది, ఇక్కడ మీటర్ స్క్వేర్. ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ మీటర్ ఇక్కడికి వెళ్ళింది అనుకో, ఓమ్ మీటర్. రో ఈక్వల్ టు ఓమ్ మీటర్. ఓకేనా? అది. నెక్స్ట్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. వెరీ ఇంపార్టెంట్. 8 మార్క్స్ క్వశ్చన్ ఆల్సో. డెరివేషన్ దాంతో కూడా మీ ముందరకు వస్తాను ఒక రోజు. డన్. సిరీస్ కనెక్షన్ R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు R1 + R2 + R3. ఇక్కడ మీ అందరికీ చెప్పాను, లైక్ బంధాల మాదిరి వరుస కరెంటు అనేసి పాటలో ఉంది. అలానే కరెంట్ రిమైన్స్ సేమ్, వోల్టేజ్ మాత్రం డివైడ్ అయిపోతుంది. ఓకేనా? ప్యారలల్ కనెక్షన్ 1/R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 1/R1 + 1/R2 + 1/R3. ఇక్కడ దీనికి రివర్స్, కరెంట్ డివైడ్ అవుతుంది, వోల్టేజ్ రిమైన్స్ సేమ్. ఓకేనా?
ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఫార్ములాస్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఫార్ములా ఎనర్జీ ఈక్వల్ టు విఐటి. ఈక్వల్ టు విఐటి, వోల్టేజ్ కరెంట్ టైం. వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం అన్ని ఎస్ఐ నోట్స్ లో తీసుకోండి. నెక్స్ట్ వి ఈక్వల్ టు ఐఆర్. ఐఆర్ అంటే ఐ స్క్వేర్ ఆర్టీ అయిందా, డన్. అదే ఐ ఈక్వల్ టు వి బై ఆర్, అప్పుడు వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీఆర్. మూడు ఎందుకు రాశానంటే ఒక బిట్ కూడా ఉంది, మీ అందరికి గుర్తుంటే కమెంట్ చేయండి. దీని మీద ఒక బిట్ ఉంది, వీటిలో రాంగ్ నొటేషన్ ఏంటని. సో ఈ మూడు రైట్ నొటేషన్స్ చూసుకోండి, క్లారిటీగా పెట్టుకోండి. నెక్స్ట్ పవర్. పవర్ కు ఫార్ములా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పి ఈక్వల్ టు డబ్ల్యూ బై టీ ఆర్ ఈ బై టీ. పి ఈక్వల్ టు డబ్ల్యూ బై టీ ఆర్ ఈ బై టీ. ఇప్పుడు ఈ అంటే విఐటి బై టీ అనుకో, టీటీ క్యాన్సిల్, పి ఈక్వల్ టు విఐ. వి ఈక్వల్ టు ఐఆర్ అంటే ఐ స్క్వేర్ ఆర్, లేదా ఐ ఈక్వల్ టు వి బై ఆర్ అంటే వి స్క్వేర్ బై ఆర్ పవర్. సో పవర్ యొక్క లైక్ ఎస్ఐ యూనిట్స్ ఏంటి, వాట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ చాలు మీకు ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్కి. దీన్ని దాటైతే రాదు అని నా దృఢ నమ్మకం. మీకు ఇంకా ఏమన్నా మ్యాథ్స్లో ఫార్ములా షీట్స్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఎన్నిసార్లు అడగాలి సార్, మొన్ననే కదా అడిగినాము అంటారేమో. ఊరికే రజ్జోక్ చేసిన, అడగాలనిపిస్తే అడగండి, లేదంటే మీరు అడగకపోయినా నేను ఇస్తాను. ఈ ఫార్ములా షీట్ని మాత్రం డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ వేదాంతు మాస్టర్ టీచర్ రూపేష్ పూతలపట్టు. బాయ్.